మా ఇంట్లో ఎవరైనా పాట పాడకపోతేనే ఆశ్చర్యం. ఆ! చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని. ఆ రోజుల్లో ఫేవరెట్ నా స్టేజ్ సాంగ్ మా నాన్న చేత పాడించేవారు. కண்ணే కலைமானே கண்ணிமயிலென கண்டேன் உனை நானே அந்திப்பகல் உனை நான் பார்க்கிறேன் ஆண்டவனை இதைத்தான் கேட்கிறேன் రారిరారు ఊరారిరు. ఈ పాట మాత్రం నా తప్పకుండా నా స్టేజ్లో పాడించారు. తెలుగులో మన బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. బాలసుబ్రహ్మణ్యం పాడారు. హిందీలో జేసస్ గారే పాడారు. సద్మా. అవును. సుర్ మే అఖియోं में నన్నా మున్నా ఎక్ సప్నా దే జారే. సో ఈ పాట అయితే మా నాన్న నన్ను పాడమనేవారు. స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి లేదు నాకు, కానీ మా అక్కకు ఉండేది. అట్లా ఇంట్లో పాడుతూ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి సరే పాడితే ఎట్లా ఉంది, వాయిస్తే ఎట్లా ఉంటుందేమో అని ఒక ఆలోచన వచ్చింది నాకు. హార్మోనియం తీసుకున్నాను, చేశాను. ఫస్ట్ నాకు నోట్స్ రాయడం తెలియదండి సంగీతంలో, కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే పాట ఎట్లా ఉండాలో నాకు ఒక ఐడియా ఉంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఏమిటి, నేను నేర్చుకోకుండానే నోట్స్ కూడా రాయకుండానే మీరు ఇన్ని ఆల్బమ్స్ చేస్తారా? సాయిరామ్. జానకమ్మ గారు పాడిన సాయిబాబా మీద ఒకటి, మీరు అదొకటి చేశారు. ప్లస్ నిన్న మొన్న మీది శివస్తుతి ఆల్బమ్ అదొకటి చేసినట్టున్నారు. శివస్తుతిది మా కోసం ఒక్క లైన్ ఏదైనా పాడతారా? గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. బాలుగారు పాట విన్నట్టే ఉందండి నిజంగా. మొన్నే కాశీకి వెళ్ళి మా అమ్మ నాన్నకి తరపున, మా అక్కకి అన్ని తరపున చేశాను. అక్కడ మాకు విజిలెన్స్ ఆఫీసర్ ఫ్రెండ్ ఆయన, శివుడు ముందు పాడాను, మాల కూడా వేసేసి వెళ్ళారు. అద్భుతం. మొన్న జస్ట్ 2-3 days బ్యాక్ ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ కాశీ అండ్ ప్రయాగ్. మా అమ్మ నాన్నకి, అక్కకి, మా బావ కూడా వచ్చాడు నాతో పాటు. నాకు నోట్స్ రాయడం తెలియదండి. ఇప్పుడు మీరు ఇక్కడ అనుకుంటారు ఈ బుక్ ఏంటి ఇదండి, ఇది నా పాటల బుక్. అవునా? అది తమిళ అయినా సరే, హిందీ అయినా సరే, కన్నడ అయినా సరే, ఏదో వేయలేగా అంత తెలుగులోనే ఉంటుంది. రైట్. అంటే నాకు స్కేల్స్ తెలుసు. ఇప్పుడు దీనిలో ఒక చిత్తు కాగితం ఇక్కడ ఉంది, ఇది ఎవరు రాశారు అనుకుంటారు? ఎవరు రాశారు? తమన్ వాళ్ళ అమ్మ. రైట్. హనుమాన్ చాలీసా నాకు కావాలని ఖతార్కి వెళ్తున్నప్పుడు మా అత్తను అడిగాను, రాసిచ్చారా? సో నైస్. హనుమాన్ చాలీసా ఒక కథ ఉందండి, ఎంఎస్ రామారావు గారు చేశారు పాట, శ్రీ హనుమాను గురు, ఆ పాట ఉంది కదా. అప్పుడు మా తాతకు బాగా ఫ్రెండ్ ఎంఎస్ రామారావు గారు. గుంటూరు మా తాత దగ్గరకు వచ్చి ఈ పాట చేస్తున్నాను రవి ఇది అంటే, మా తాత కొన్ని కరెక్షన్స్ చెప్పారట. మా తాత నాకు ఆయన వర్షన్ నేర్పించారు. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది ఎంఎస్ రామారావుకి, కానీ కొన్ని తేడాలు ఉంటాయి. ఈ వాయిస్లో వినచ్చా? శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు అద్భుతములని తెలుపు సత్యములు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీలను అమృతము గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఇది మా తాత వేసిన ట్యూన్, సిమిలర్గా ఉంటుంది ఎంఎస్ రామారావు. సో మా తాత నాకు నేర్పించారు, అట్లా ఆ ట్యూనే నేను పాడతాను. అందరూ అంటారు ఇది ఎంఎస్ రావు గారు డిఫరెంట్గా పాడారండి, ఇది మా తాత చేసింది, ఆయనదే నేను నేర్చుకున్నాను. అది మా సావిత్రితో నాకు ఖతార్కి వెళ్ళినప్పుడు చాలా ఇష్టమైన పాట. మర్చిపోతానేమో లిరిక్స్ అని అడిగితే అప్పుడు రాసిచ్చి తను నాకు సంగీతం మా సావిత్రితో నాకు సంగీతం నేర్పించింది. మా తాత నాన్న ఇస్ అన్ ఎక్సలెంట్ సింగర్. మెడ్రాస్లో ద మోస్ట్ పాపులర్ గజల్ సింగర్ ఎవరు అంటే మా నాన్న రవిరామ్. మా నాన్న పేరు రామచంద్రమూర్తి. దానికి ఆ రవిరామ్ పేరు కూడా ఒక ప్రత్యేక, దట్స్ అ స్టోరీ బిహైండ్ ఇట్. ప్లీజ్ చెప్పండి. అది పెట్టింది ఎవరో కాదు, ఆ నేమ్ రాసింది ఎవరో కాదు, డాక్టర్ పిబి శ్రీనివాస్. ఓ మై గాడ్.
ఆ జనరేషన్లో మేము లేవు. అసలు మాకు పరిచయం కూడా లేదు. అందుకే ఈ వివరంగా సరదాగా తెలుసుకోవచ్చని. తనికాచల రోడ్లో మా నాన్న మమ్మల్ని డాక్టర్ని వెంకట సుబ్బారావు స్కూల్లో చదివేవాడిని. బాలు కొడుకు చరణ్ కూడా బాలంకుల్ కొడుకు చరణ్ కూడా అక్కడ చదివాడు. ఓకే. బాలంకుల్ కూతురు పల్లవి విద్యోదయాలో మా అక్క క్లాస్మేట్. రైట్. బైక్లో వెళ్తుంటే ఆయన పిబి శ్రీనివాస్ గారి కారు, అది ఓపెన్ టాప్ అది. ఆయన ఎదురుగుండా వచ్చేవారు, ఇట్లా వెళ్ళేవాడు, హే రాము అనేవాడు. ఇద్దరు వెళ్ళి డ్రైవింగ్లో వెళ్ళి కూర్చుంటారండి. యూఎస్ కాన్సర్ట్ పక్కన వుడ్లాండ్స్ డ్రైవింగ్ రెస్టారెంట్ ఉంటుంది. అది ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ అనమాట. అది ఇద్దరు కూర్చొని మాట్లాడేవారు. సో మా నాన్నకి ఆయన చెప్పారు, లేదు నువ్వు గజల్స్ ట్రై చేయి, నీ వాయిస్ బాగుంది గజల్స్కి. ఆయన గజల్స్ రాస్తారండి. ఆయన పిబి శ్రీనివాస్ గారు గజల్స్ రాస్తారు. ఆయన ఇల్లు సిఐటి నగర్లోనే ఉంది. నాకు భారవి గారు చెప్పి పాడతారు. ఎస్. సో జగదీష్ సింగ్ నాకు మై ఫేవరెట్. ఆఫ్ కోర్స్ గులాం అలీ, మెహదీ హసన్ మా నాన్న పాడేవారు కాబట్టి అది కూడా అలవాటు. సో ఆ రోజుల్లో హోఠో సే ఛూలో తుమ్ मेरा गीत अमर कर दो, बन जाओ मीत मेरी, मेरे प्रीत अमर कर दो. అద్భుతం. నాన్న నా చేత అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ పాడిచ్చేవారు. అమ్మకైతే నేను స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయాలని, అండ్ షీ కమ్స్ ఫ్రమ్ ఆర్థడాక్స్ బ్యాక్గ్రౌండ్ కదా. సో బట్ అయినప్పటికీ మా నాన్నతో నేను చోకలాగా వెళ్ళిపోయామండి. ఆయన ప్రసాద్ స్టూడియోకి వెళ్తే ఆయనతో పాటు వెళ్ళిపోయాను. ఏవిఎంకి అన్నీ అక్కడ నోటీస్ చేసేవాడిని, రికార్డింగ్ ఇంజనీర్స్ అంతా ఏం చేస్తున్నారు. ఆ చిన్న వయసులో ఒక ఇంక్విజిటివ్నెస్.